పంచాంగం భారతీయ మేధస్సుకు చిహ్నం. ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాల ఆధారంగా జ్యోతిష్యాన్ని చెప్పి ప్రపంచమే నివ్వెరపోయేలా చేశారు మన పూర్వీకులు. ప్రపంచంలోని అనేక దేశాల్లో సరైన నాగరికత ఏర్పడని రోజుల్లోనే మన దేశంలో ఎన్నో ఖగోళ విషయాల్ని కనుగొన్నారు. గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాలను మేళవిస్తూ ఎన్నో రహస్యాలు ఛేదించారు. మనదైన శైలిలో ఖగోళంతో మానవ జీవితాలను విశ్లేషిస్తూ అద్భుతమైన పంచాంగాన్ని ఆవిష్కరించారు. పంచాంగం భారతీయుల సొత్తా? ఇందులో ఖగోళ శాస్త్రం ఇమిడుందా? గణిత శాస్త్రం ఆధారంగానే పంచాంగాలు తయారవుతాయా? ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాల గమనాన్ని ఎలా లెక్కిస్తారు? గ్రహ గమనాన్ని లెక్కించడానికి ఉన్న పద్ధతులేమిటి? గ్రహణాల్ని, ముహూర్తాల్ని ఎలా లెక్కలు కడతారు? అసలు ఇంతకీ పంచాంగంలో ఏ విషయాలు చర్చిస్తారు? వాటికి మానవ జీవితాలకు సంబంధం ఉందా? అవి మనకు ఎలాంటి మేలు చేస్తాయి? పంచాంగం అంటే 5 ప్రధాన అంగాలను సృష్టించేది. మానవ జీవితాల్ని అత్యధికంగా ప్రభావితం చేసే 5 కీలక అంశాలతో పంచాంగం తయారవుతోంది. మనం నిత్యం జీవితంలో ఉపయోగించే ముఖ్యమైన తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం లాంటి ప్రధాన అంగాలే పంచాంగానికి ఆధారం. పంచాంగం అంటే 5 అంగాలు కలిగినది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరాన్ని అనుసరించి తిథి ఏర్పడుతుంది. సూర్యుడు చంద్రుడి మధ్య ఉండే వృత్తాన్ని 360 డిగ్రీలుగా విభజించారు. వృత్తాన్ని 30 భాగాలుగా విభజించి సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరాన్ని 12 డిగ్రీలకు ఒక తిథి చొప్పున మొత్తం 30 తిథుల్ని ఏర్పరిచారు. ఇలా పాడ్యమి, విదియ, తదియ మొదలుకుని అమావాస్య వరకు 30 తిథులుగా వర్గీకరించారు. గ్రహ కక్షల ఆధారంగా వారాలు ఏర్పడ్డాయి. సూర్యుని చుట్టూ ఉండే గ్రహాల కక్షలననుసరించి ఆదివారం నుంచి శనివారం వరకు పేర్లతో వారాలు ఏర్పడ్డాయి. పంచాంగము అంటే కాలమును చెప్పేది. మనము ఆచరించే పనులకు ఏది మంచి రోజు, ఆ మంచి రోజులో ఏది మంచి సమయం, ఆ మంచి సమయంలో ఏది మంచి ముహూర్తం, ఆ మంచి ముహూర్తంలో ఏ ప్రాంతం ఉత్తమం, దాన్ని ఏ రీతిలో ఆచరించాలి, ఎవరు ఆచరించాలి, ఏ సమయంలో, ఏ ప్రదేశంలో, ఏ వ్యక్తి ఏ పనిని ఎలా ఆచరించాలి, ఎలాంటి ఫలితం కలుగుతుంది అని చెప్పేది పంచాంగము. జ్యోతిష్ శాస్త్రంలో జాతక భాగం, ఫలిత భాగం, సిద్ధాంత భాగం, ముహూర్త భాగం, సాముద్రిక భాగం, ప్రశ్న భాగం, శకున భాగం 7 ఉంటాయి. ఇందులో ముహూర్త భాగం, ఫలిత భాగం, సిద్ధాంత భాగం, జాతక భాగానికి పనికొచ్చేది పంచాంగం. 360 డిగ్రీల వృత్తంలో చంద్రుడు సంచరించే కాలం సుమారు 27 రోజులు కావడం వల్ల ఆకాశాన్ని 27 నక్షత్రాకృతులుగా గుర్తించారు. 360ని 27తో భాగించగా వచ్చిన లెక్కలతో నక్షత్రాలను ఏర్పరిచారు. ఆ నక్షత్రాలలో చంద్రుని సంచారాన్ని బట్టి నిత్య నక్షత్రం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా అశ్వని, భరణి, కృత్తిక నుంచి రేవతి వరకు నక్షత్రాలు మనకు జ్యోతిష్యంలో కనిపిస్తాయి. మేషాది సూర్యుని డిగ్రీలను, చంద్రుని డిగ్రీలను కలిపి ఒక్కొక్క యోగం 13 నుంచి 20 చొప్పున 27 యోగములు సంభవించును. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం నుంచి వైధృతి వరకు 27 యోగాలుంటాయి. అలాగే ఒక్కో తిథిని 2 భాగాలు చేయగా 2 కరణాలు ఏర్పడతాయి. ఇవి స్థిర కరణములని, చర కరణములని 2 విధాలుగా పండితులు నిర్ణయించారు. బన, బాలప, కౌలన, తైతుల, గర, వణిక్, విష్టి అనే 7 చరకరణాలు, శకుని, చతుష్పాద, నాగన, కిస్తుగ్న అనే 4 స్థిర కరణాలు ఉంటాయి. కృష్ణపక్ష చతుర్దశి యొక్క ఉత్తరార్ధం శకుని, అమావాస్య యొక్క పూర్వార్ధం, ఉత్తరార్ధం చతుష్పాదం. ఇలా ఒక మాసంలో చరకరణాలు 7, 4 పర్యాయాలు తక్కిన తిథులన్నింటిలోనూ తిరిగి వస్తూ ఉంటాయి. ఈ పంచ అంగాలలో తిథి, నక్షత్రాలు మాత్రమే దృశ్యమానాలని, మిగిలిన వార, యోగ, కరణాలు గణిత సూత్ర ఆధారాలని
ఆధునికుల అభిప్రాయం. పంచాంగంలో తిథి శ్రేయస్సును, వారం ఆయుష్ను, నక్షత్రం పాపాలను, యోగం రోగాల్ని నివారిస్తుందని జ్యోతిష్యులు చెబుతారు. కార్యాలను సిద్ధింపచేయటానికి కరణం ఉపయోగపడుతుందని జ్యోతిష్యుల భావన. ప్రతిరోజు ఈ 5 స్మరించుకోవటమే సంకల్పమని మన పూర్వీకులు తెలిపారు. అద్య బ్రాహ్మణ అంటూ మొదలుపెట్టి దేశ, కాల, స్థల, గోత్రాలను తలుచుకోవటం కొన్ని లక్షల సంవత్సరాలుగా పరంపరగా వస్తున్న భారతీయ సనాతన సంప్రదాయ ధార. పంచాంగం మనం రోజువారీ చేసే కార్యక్రమాల్ని నిర్దేశిస్తోంది. పంచాంగం సామాన్యుల నుంచి పండితుల వరకు అందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతోంది. ఎవరికి ఏ ముహూర్తం కావాలన్నా పంచాంగమే ఆధారం. అయితే ఈ పంచాంగంలో కొన్ని భాగాలు మాత్రమే సామాన్యులకు బాగా ఉపకరిస్తున్నాయి. పంచాంగాలను సాధారణంగా శుభముహూర్తాలు, నవనాయక ఫలితాలు, ఆర్థిక, విదేశీ వ్యవహారాల అనుకూల, ప్రతికూల ఫలితాలు, ప్రతిరోజు రాశి చక్రాలు, రాశి ఫలితాలు, పండుగలు, ప్రయాణాల ముహూర్తాలు, గౌరీ పంచాంగం, నక్షత్ర ఫలితాలు, కర్తరి నిర్ణయం, మూఢమి, గ్రహణాలు, దేశాంతర చక్రము, వ్యవసాయ పంచాంగం, వాస్తు ప్రకరణం, సూర్యోదయ అస్తమయాలు, యమగండం, రాహుకాలం, గుళికకాలం, వర్జం, నక్షత్ర జనన ఫలితాలు, జనన మరణ సంబంధిత శౌచము మొదలైన వాటి కోసం ఎక్కువ మంది ఉపయోగిస్తారు. ఈ కాలంలో ఎటువంటి పనులు చేయరాదు, వేటిని ఆచరించాలి అనే సందేహాలు రావడం సహజం. అలాగే మూఢం కూడా. ఈ సమయం ఏమిటి? ఇవన్నీ తెలుసుకుంటే మన సంప్రదాయాన్ని మరింత చక్కగా అనుసరించడానికి వీలవుతుంది. కాలాన్ని గణించడంలో భారతీయ సాంప్రదాయం ఒక ప్రత్యేకత కలిగి ఉంది. మనకి కంటికి కనిపించేవి, వెలుతురిచ్చేవి కొన్ని ఉన్నాయి. సూర్యమండలము, చంద్రమండలము, నక్షత్రములు, అగ్ని, వీటన్నిటినీ మనం జ్యోతిష్సులు అంటాం. వీటిని బట్టి ఏర్పడిన శాస్త్రమే జ్యోతిషము. అనగానే మనం ఏవేవో మాట్లాడుకుంటాం, దాని అర్థం అది కాదు. కాలాన్ని ఎలా విభాగించాలి, ఏ కాలములో ఎలా చేయాలి, ఏ కాల విభాగము ఏ రూపంతో ఉంటుంది, ఇది చెప్పే విధానమే పంచాంగ శబ్దంతో చెప్పారు. తిథి, వార, నక్షత్ర, కరణ యోగములని చెప్పి. తెలుగులో మనకు లభిస్తున్న పంచాంగాల్లో 2 రకాల పద్ధతుల్లోని పంచాంగాలు మనకు కనిపిస్తున్నాయి. పూర్వీకులు అందించిన ఖగోళ, గణిత శాస్త్రాల ఆధారంగా గ్రహ స్థితిగతుల్ని గుర్తించి లెక్కగట్టే పూర్వ పంచాంగం, ప్రస్తుతం లభ్యమయ్యే టెలిస్కోప్ల ఆధారంగా గ్రహ స్థితుల్ని గుర్తించి లెక్కలు కట్టే పంచాంగం దృక్ పంచాంగం. అయితే ఈ పూర్వ, దృక్ పంచాంగాల్లో ఎన్నో తేడాలతో ప్రస్తుత పంచాంగాలు తయారవుతున్నాయి. స్వతహాగా ఈ రెండింటి మధ్య సుమారు 2 గంటల వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. పంచాంగం జీవనవేదం ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. పంచాంగం భారతీయ జీవన విధానంలో ఓ భాగం. వీటిని రామాయణ, మహాభారత కాలాల నుంచి వాడుతున్నట్లు కొందరు పండితులు భావిస్తున్నారు. ఎందుకంటే రాముడి పుట్టిన నక్షత్రంతో సహా తెలియటమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయి. భారతీయ పంచాంగం చరిత్ర గురించి అధ్యయనం చేస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి. పంచాంగం తొలి ఆనవాళ్లు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలోనే కనిపించాయి. క్రీస్తు పూర్వం 800 సంవత్సరంలో సంస్కారపూర్వకమైన ఆచారాలు, సంప్రదాయాలు వైదిక స్మార్తపరంగా బోధాయన మహర్షి రచించినట్లుగా బోధాయన సూత్రం తెలియజేస్తున్నది. ధర్మ సుల్భ సూత్రాలను ఆపస్తంభ మహర్షి రచించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో కాత్యాయన మహర్షి సుల్భ సూత్రాలను మరింత విస్తృతపరిచినట్లుగా చరిత్ర చెబుతోంది. ఆచార సంప్రదాయాలకు మూలం సంకల్పం. సంకల్పంలో ప్రధానమైనవి సంవత్సర, అయన, ఋతు, మాస, పక్ష, తిథి, వార, నక్షత్రములు. వీటిని ప్రతి నిత్యం సంధ్యావందనంలోనూ, పితృతర్పణాదులలోనూ, ఆగమ పూజా విధానంలోనూ, కళ్యాణోత్సవాలలోనూ, యజ్ఞ యాగాది క్రతువులలోనూ మనము మననం చేయాలని బోధాయనుడు, ఆపస్తంభుడు వారి వారి గ్రంథాలలో తెలియజేశారు. దీని ద్వారా తిథి, వార, నక్షత్ర యోగ కరణాదులను తెలుసుకునవలసిన ఆవశ్యకత తేటతెల్లమవుతున్నది. ఇక సిద్ధాంతపరంగా చూస్తే కాలాన్ని వివరించే సిద్ధాంతాలు మొత్తం 18 ఉండగా అందులో 5 సిద్ధాంతాలు ముఖ్యమైనవని వరాహిమిహిరుడు తెలియజేస్తూ క్రీస్తు శకం 505లో పంచ సిద్ధాంతిక గ్రంథాన్ని రచించారు.
ఈ 5 సిద్ధాంతాల్లోనూ సూర్య సిద్ధాంతం అత్యంత ప్రాచీనమైనదని, శ్రేష్టమైనదని శ్లాఘించారు. సూర్య సిద్ధాంతం కృతయుగం చివరలో రచించినట్లుగా ఆ గ్రంథ ఆరంభ శ్లోకాలలో ఉంది. మయాసురుడు సూర్యుని గురించి తపస్సు చేసి సూర్య భగవానుని అనుగ్రహించే సూర్య సిద్ధాంతం అనే కాలశాస్త్రాన్ని రచించినట్లు పూర్వీకుల భావన. ఈ గ్రంథం పంచాంగ రచనలో, సూర్యాది నవగ్రహ సంచారంలో, గ్రహణ సాధన, తిథి వార నక్షత్ర యోగ కరణాలలో నక్షత్రగ్రహ స్ఫుటాదులను గణిత రూపంలో తెలియజేసిన అతి ప్రాచీన గ్రంథం, తొలి గ్రంథం. సూర్య సిద్ధాంత గ్రంథాన్ని వారణాసిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలోని పండిట్ బాపుదేవ శాస్త్రి ప్రప్రథమంగా ఆంగ్లంలోకి అనువదించారు. ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని క్రీస్తు శకం 1688, 1743లో జైపూర్ మహారాజు జైపూర్లో జంతర్ మంతర్ అనే ఖగోళ వేదశాలను నిర్మించారు. సూర్య సిద్ధాంతంలోనూ త్రిప్రశ్నాధికార అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఈ నిర్మాణం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని క్రీస్తు శకం 1743లో ఢిల్లీలో యంత్ర మందిర్ నిర్మించారు. సూర్య గమనము, సూర్య గడియారము, ఋతుక్రమము, రోజులో ఏర్పడే పగటికాల ప్రమాణము, ఆకాశంలోని నక్షత్ర మండలాలను గుర్తించే విధంగా పరిశోధనాత్మకంగా ఆనాటి కాలంలో నిర్మించటం అనేది ప్రాచీన సూర్య సిద్ధాంత గ్రంథ వైశిష్టానికి నీరాజనంగా చెప్పవచ్చు. ఈనాడు మన కాలగణనానికి సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు ఏవీ లేనటువంటి పూర్వకాలంలో కేవలం ఆశ్రమాలలో ఉండేటువంటి ఋషులు తమ యొక్క గణన శక్తితోటి ఆకాశంలో జరిగేటువంటి మార్పులను, ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఏం రాబోతున్నదో చెప్పేవారు. దానికి ఉపకరించిందే పంచాంగం. గ్రహణాలు ఎప్పుడు వస్తాయి అనేది కొన్ని సంవత్సరాల ముందే వాటిని లెక్క కట్టి ఇతిమితంగా వస్తుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, పలానా రోజున పలానా గంటల్లో పలానా ఘడియల్లో ఇది జరుగుతుంది అని ఇతిమితంగా సరిగ్గా చెప్పగలిగినటువంటి శాస్త్ర పరిజ్ఞానం మన ఋషుల యొక్క సొంతం. అటువంటి అద్భుతమైనటువంటి వైదిక గణిత విజ్ఞానానికి మనం వారసులం. క్రీస్తు శకం 1లో వగధుడు వేదాంగ జ్యోతిష్యం అనే గ్రంథాన్ని రచించారు. ఋగ్వేద జ్యోతిష్యం, యజుర్వేద జ్యోతిష్యం, అథర్వణ వేద జ్యోతిష్యం అనే 3 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథంలో సిద్ధాంతపరమైన, అయనాంశగతమైన విషుగతిని సూచించే ఎన్నో సైద్ధాంతిక అంశాలు ఉన్నాయి. ఇక ఆర్యభట్టు రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో గణిత సంబంధ విషయాలతో పాటుగా గ్రహగతి, గ్రహణములు మొదలగు విషయాలను వైజ్ఞానికంగా నిరూపించారు. పై అంటే 22/7ని ఈ గ్రంథంలోనే మనం చూడవచ్చు. బ్రహ్మగుప్తుడు, భాస్కరుడు, వటీశ్వర, శ్రీపతి, మహేంద్రసూరి, నీలకంఠ సోమయాజి మొదలైన భారతీయుల ఖగోళ సంబంధ రచనలు, పంచాంగ రచనలను మరింత విస్తృతపరిచారు. కాలాన్ని గణించే పద్ధతి వారి రచనల ద్వారా పరిణతి చెందింది. ఇక తెలుగులో పంచాంగాల విషయానికి వస్తే పిడపర్తి చలమయ్య సిద్ధాంతి గారు 18వ శతాబ్దంలో క్షయమాసం పైన ఒక సమీక్ష చేశారు. క్షయమాసం గురించి ధర్మశాస్త్ర నిర్ణయం ఎలా ఉండాలి అనే విషయంపై క్రీస్తు శకం 1822-23 సంవత్సరాల్లో వారు క్షయమాస కర్తవ్య నిర్ణయ సంగ్రహం అనే పేరుతో గ్రంథాన్ని ప్రచురించారు. పంచాంగాన్ని విస్తృతపరిచి ప్రజలకు అందించిన పంచాంగకర్తగా చలమయ్య గారిని చెప్పుకోవాలి. చలమయ్య గారి వంశవృక్షంలో వారికి ముందు 5 తరాల నుంచి పంచాంగ రచన ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. తెలుగు పంచాంగాలు కాల నిర్ణయం గురించి నాటి రాజుల కాలంలోనూ అనేక విషయాలు వెలుగు చూశాయి. ఆలయాలలోనూ ఇతర ప్రదేశాలలోనూ లభించిన అనేక శాసనాలలో ఆ రాజు పరిపాలనా కాలం, దాన ధర్మాదుల కాలం పంచాంగపరమైన కాలంగా లిఖించబడ్డాయి. అంటే తెలుగు సంవత్సరము, ఋతువు మొదలైన వాటితో వివరించారు. అంటే పంచాంగ రచన ఆనాటి నుంచే ఉన్నదని తెలుస్తోంది. గణేశ దైవజ్ఞుడు రాసిన గ్రహ లాఘవం ఆధారంగా మొదటి పంచాంగం క్రీస్తు శకం 1831 మహారాష్ట్రలోని ముంబైలో అచ్చువేశారు. ఈ విషయాన్ని 1966 సంవత్సరంలో ప్రచురితమైన భారతీయ జ్యోతిష్య శాస్త్ర చరిత్రలో ప్రముఖంగా ప్రస్తావించారు. మొదటి తెలుగు పంచాంగం చెన్నైలో క్రీస్తు శకం 1887లో అచ్చయింది. తమిళం, తెలుగు ఈ 2 భాషల పంచాంగాలు కలిపి
తెలుగు సూర్య సిద్ధాంత పంచాంగం అనే పేరుతో ఒకే పుస్తకంగా విడుదల చేశారు. దీన్ని సూర్య సిద్ధాంతం ఆధారంగా ప్రచురించారు. సూర్య సిద్ధాంత పంచాంగం దృక్ సిద్ధాంత పంచాంగంగా ప్రత్యేకతను సంతరించుకుంది. పంచాంగాలు మొదట్లో సంస్కృత భాషలో వచ్చేవి, తర్వాత హిందీ భాషలో వచ్చినాయి, తర్వాత ప్రాంతీయ భాషల్లోకి వచ్చినాయి. 1809 శక సంవత్సరం అంటే 1887 క్రీస్తు శకం వరకు కూడా తెలుగు పంచాంగం లేదు. మొట్టమొదటి తెలుగు పంచాంగము 1887 క్రీస్తు శకం. అంటే శక సంవత్సరంలో చూసినట్లయితే 78 సంవత్సరాల వెనక్కి వెళితే 1809 శక సంవత్సరం, శాలివాకన శక సంవత్సరం. ఆ పంచాంగం మద్రాసులో తెలుగు అక్షరాలతో ప్రింట్ అయింది. మొదటి తెలుగు పంచాంగం వచ్చిన తర్వాత అది ఎలా వచ్చేది, ఉత్తర మద్రాసు కింద, అలాగే తెలంగాణ, హైదరాబాదు అనేటటువంటి ప్రాంతముల వారికి, తెలుగు ప్రజలకి ఈ పంచాంగము అని ముద్రించడం జరిగింది. చాంద్రమానంలో తెలుగువారికే సొంతమైనటువంటి విశేషమైన పండగగా చరిత్రకెక్కినటువంటి విధానంలో ఈ ఉగాది పండుగ చాంద్రమాన ప్రకారంగా తెలుగు ప్రజలందరికీ కూడా కాలాన్ని గుర్తు చేసుకునే గొప్ప పండుగగా గొప్ప ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఇక నన్నయ్య రాసిన భారతంలోనూ కాల ప్రస్తావన ఉంది. రాజమహేంద్రవరాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడి కాలంలో పంచాంగ శ్రవణాలు జరిగినట్లు తెలుస్తోంది. నాటి ఉత్సవాలు, దేవాలయాలు, బ్రహ్మోత్సవాలు అన్నీ కాలగణన ప్రకారమే జరిగాయని పరిశోధకులు భావిస్తున్నారు. పంచాంగాలు భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేసినా అన్నీ ఒకే రకంగా రూపొందటం లేదు. దేశం మొత్తానికి ఒకే పంచాంగాన్ని రూపొందించాలని ప్రయత్నించినా అవి వాస్తవ రూపంలో సాధ్యపడలేదు. ఏ ప్రాంతం లెక్కల ప్రకారం ఆ ప్రాంతానికి ఉండటమే సరైనదని పంచాంగకర్తలు భావించడమే ఇందుకు కారణం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పంచాంగాలలోని విభేదాల పరిష్కారానికి 1953 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ మేఘనాథ్ సాహా అధ్యక్షతన ఓ కమిటీ వేశారు. పంచాంగ సంస్కరణ కోసం ప్రయత్నాలు చేశారు. ఇలా అన్ని భాషల పంచాంగకర్తల అభిప్రాయాల్ని స్వీకరించారు. ఈ సంస్కరణలకు 8 మంది తెలుగు పంచాంగకర్తల నుంచి ఆలోచనల్ని స్వీకరించారు. వివిధ రకాల అభిప్రాయాల్ని స్వీకరించిన తర్వాత వీరు ప్రభుత్వానికి కమిటీ తరపున కొన్ని సలహాలు, సూచనలు చేశారు. అయినా పండితుల మధ్య భేదాభిప్రాయాలు తప్పలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ పంచాంగం 18 భాషల్లో వెలువడుతోంది. ఇది ప్రామాణికంగా ఉంటున్న తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా వచ్చే పంచాంగాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పంచాంగం 18 భాషల్లో వెలువడుతోంది. ఇది ప్రామాణికంగా ఉంటున్న తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా వచ్చే పంచాంగాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రముఖ ఆలయాలకు సంబంధించిన పంచాంగాలు ప్రత్యేకంగా తయారవుతూనే ఉన్నాయి. తిరుమల, యాదాద్రి, శ్రీశైలం, సింహాచలం, కాణిపాకం, వేములవాడ, భద్రాచలం లాంటి దేవాలయాల్లో వారి సిద్ధాంతులతో పంచాంగాలు తయారవుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రజాదరణ పొందిన పంచాంగాలు అనేకం ఉన్నాయి. ఇవే కాక తెలుగు రాష్ట్రాల్లోని ఇతర మఠాలు, ట్రస్టుల ఆధ్వర్యంలోనూ కొన్ని పంచాంగాలు తయారవుతున్నాయి. పంచాంగాలు ఇప్పుడు బహుళ ప్రజాదరణ పొందుతున్నాయి. దీంతో ప్రతి దినపత్రిక, వారపత్రిక, టీవీ ఛానళ్లు కూడా వారి ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రముఖ పంచాంగకర్తలతో పంచాంగాల్ని తయారు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పత్రికలన్నీ తమ పాఠకుల కోసం వారఫలాల్ని ప్రముఖులతో తయారు చేయించుకుంటున్నాయి. ఇక ఛానళ్ల ప్రపంచంలో అనేక సంచలనాలు సృష్టిస్తోన్న భక్తి టీవీ తమ పాఠకుల కోసం గత 5 ఏళ్లుగా పంచాంగాన్ని వెలువరిస్తోంది. 6వ ఏట తయారయ్యే ఈ పంచాంగంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. పంచాంగాన్ని మరింతగా మెరుగులు దిద్దేందుకు రాష్ట్రంలోని విశేష ప్రజాదరణ పొందిన ప్రముఖులతో ఓ సలహా మండలిని ఏర్పాటు చేసి వారి నుంచి సూచనలు, సలహాల్ని తీసుకుని వారి ఆధ్వర్యంలో కొత్త పంచాంగాన్ని తయారు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పంచాంగకర్తల సలహాల్ని, సూచనలతో అద్భుతమైన పంచాంగాన్ని రూపొందించింది. ఇలా భక్తి టీవీ ఆధ్వర్యంలో వెలువడిన 6వ పంచాంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల బహుళ ప్రజాదరణ పొందుతోంది. సరైన పంచాంగం మన జీవితానికి చుక్కాని వంటిది. వాటిని సరిగ్గా పాటిస్తే అంతా మంచే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.